In a class, there are 40 students. Mahesh ranks 17th from the top, 8 girls greater than Mahesh. If in the class total boys 15, then what is the position of Mahesh in boys from bottom? So top to bottom అన్నారు కాబట్టి మనం కూడా టాప్ టు బాటమ్ తీసుకుందాం. ఓకే, ఇట్ సైడ్ టాప్ అనుకుందాం, ఇక్కడ వచ్చేసి బాటమ్ అనుకుందాం. ఓకే, సరే ఇప్పుడు ఏమన్నారు, మహేష్ ర్యాంక్ 17th ఫ్రమ్ ద టాప్. సో ఇక్కడ నేను మహేష్ ర్యాంక్ 17th ఫ్రమ్ టాప్ అంటే ఇటు ఎంతమంది ఉంటారండి, 16% ఉంటారు. ఓకేనా, అది బాయ్స్ గర్ల్స్ తెలియదు, మొత్తం మీద 16% ఉంటారు మహేష్ కంటే ముందు టాప్ లో. 8 గర్ల్స్ గ్రేటర్ దాన్ మహేష్. సో ఈ మొత్తం 16లో మనకి 8 గర్ల్స్, ఓకే, 8 బాయ్స్ ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ వరకు 8 బాయ్స్, ఇక్కడ ఒక 9 బాయ్స్ అయిపోయారు. ఇంకెంతమంది బాయ్స్ ఉంటారు ఈ కింద వరకు, 6 బాయ్స్ ఉంటారు, మొత్తం 15 కాబట్టి. సో బాటమ్ నుంచి వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ మహేష్ ఇన్ ద బాయ్స్ ఫ్రమ్ బాటమ్ నుంచి ఇక్కడ వరకు 6 బాయ్స్, మహేష్ పొజిషన్ 7th పొజిషన్ ఫ్రమ్ బాటమ్. ఇన్ ద బాయ్స్ లో 7th పొజిషన్ ఫ్రమ్ ద బాటమ్. ఒక తెలుగు మీడియం అబ్బాయి ఈ ప్రాబ్లం పంపించారు. 680 రూపాయలను రాము, రాబర్ట్, రహీంల మధ్య రామునికి వచ్చే మొత్తంలో 1/4 వంతు రహీంకు వచ్చేలా, రహీంకు వచ్చే మొత్తంలో 2/3 వంతు రాబర్ట్కు వచ్చేలా పంచండి. సో టోటల్ ఎంతండి, టోటల్ వచ్చేసి 680 రూపీస్. సో నేను ఫస్ట్ రాముకి X రూపీస్ అనుకుంటున్నాను. సో తర్వాత ఏమన్నారు, రాముకు వచ్చే మొత్తంలో 1/4 అంటే 1/4 వంతు రహీం. సో రహీంకి 1/4X రూపీస్. అదే రాబర్ట్కి 2/3 ఆఫ్ రహీం. సో రహీంకి ఎంత వస్తుందో, రహీంలో వచ్చే పార్ట్ లో 2/3 అంటే 2/3 ఇంటూ 1/4 కదా రహీంకి వచ్చేది. సో X, ఇది X అండి, ఇదేమో ఇంటూ అండి, ఇది X అండి రూపీస్. ఓకే, సో ఇప్పుడు ఈ మొత్తం కలిపి X రూపీస్ ప్లస్ 1/4 వంతు రూపీస్, 1/4 వంతు X రూపీస్ ప్లస్ 2/3 ఇంటూ 1/4 అంటే 2 2s కదండి. సో 1/6X, ఈ మొత్తం కలిపి 680 రూపీస్ అండి. ఓకేనా, ఫస్ట్ టోటల్ అమౌంట్ 680ని ఇలా పంచారు. నేను రాముది X అనుకుంటే రాముకు వచ్చే మొత్తంలో 1/4 వంతు రహీము, రాబర్ట్కు వచ్చేది ఈ రహీంకు వచ్చే దానిలో 2/3. సో ఇన్ని స్టెప్స్ వేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు టోటల్ ఇలా 680ని X అనుకోండి రాముది, తర్వాత రహీంది, తర్వాత రాబర్ట్, అన్ని యాడ్ చేస్తే 680. సో ఎల్సిఎం తీసుకోండి, 6 4కి ఎల్సిఎం 12. సో ఎల్సిఎం తో మల్టిప్లై చేస్తే 12X ప్లస్ ఇక్కడ ఎల్సిఎం 12 కదా, 4 3 టైమ్స్ పోతుంది, 3X, 6 2 టైమ్స్ పోతుంది, 2X ఈక్వల్ టు 12 ఇంటూ 680. సో ఈ మొత్తం యాడ్ చేస్తే 17X అండి, ఈక్వల్ టు 12 ఇంటూ 680 కదా. సో 17 4 టైమ్స్ పోతుంది, 12 ఇంటూ 40 480. X ఎంతండి, 480. సో ఇంకా X అంటే ఏంటి, రాము యొక్క అమౌంట్ 480 వచ్చింది. సో రహీం అంటే 1/4X అంటే ఎంత అవుతుందండి, 120 రూపీస్. యావరేజ్ ఆఫ్ 5 నెంబర్స్ ఈస్ 36. ఆల్రెడీ నేను యావరేజ్ చాప్టర్ చెప్పాను. సో యావరేజ్ ఆఫ్ 5 నెంబర్స్ 36 అంటే సమ్ ఆఫ్ 5 నెంబర్స్ ఏమవుతుందంటే యావరేజ్ ఇంటూ నెంబర్స్. ఎన్ని నెంబర్స్ మొత్తం 5 నెంబర్స్ కాబట్టి ఆ నెంబర్స్. సో 180. సమ్ ఆఫ్ 5 నెంబర్స్ ఎంత, 180. అయితే ఇక్కడ ఏం చెప్పారంటే ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 2 నెంబర్స్ ఈజ్ 1.5 టైమ్స్ ఆఫ్ యావరేజ్ ఆఫ్ లాస్ట్ 3 నెంబర్స్. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ 2 నెంబర్స్ సమ్ అండ్ లాస్ట్ 3 నెంబర్స్ సమ్ తెలిసిందనుకోండి, ఆ ఫస్ట్ 2 నెంబర్స్ సమ్ ప్లస్ లాస్ట్ 2 నెంబర్స్ సమ్ యాడ్ చేస్తే మొత్తం సమ్ ఆఫ్ 5 నెంబర్సే కదా. సో ఫస్ట్ 2 నెంబర్స్ సమ్ కావాలి అంటే, ఫస్ట్ 2 నెంబర్స్ సమ్ కావడానికి ఫస్ట్ 2 నెంబర్స్ యావరేజ్, ఫస్ట్ 2 నెంబర్స్ యావరేజ్ 1.5 టైమ్స్ ద లాస్ట్ 3 నెంబర్స్ యావరేజ్.
ఇక్కడ లాస్ట్ 3 నెంబర్స్ యావరేజ్ ఎక్స్ అనుకున్నాను అనుకోండి, సో ఫస్ట్ 2 నెంబర్స్ యావరేజ్ ఎంత అవుతుంది 1.5x. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ 2 నెంబర్స్ యావరేజ్ తెలిస్తే ఫస్ట్ 2 నెంబర్స్ సమ్, ఫస్ట్ 2 నెంబర్స్ సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఎంత 1.5x ఇంటూ 2 3x అండి. సో x ఇంటూ 3 ఇది కూడా 3x. సో 3x ప్లస్ 3x ఈక్వల్ టు 180. సో x ఈక్వల్ టు 30. అయితే ఈ x ఏంటి లాస్ట్ 3 నెంబర్స్ యావరేజ్. మనల్ని ఏమడిగారు ఫస్ట్ 2 నెంబర్స్ సమ్ కావాలి. ఫస్ట్ 2 నెంబర్స్ సమ్ అంటే 3x. ఫస్ట్ 2 నెంబర్స్ సమ్ ఈక్వల్ టు 3x. 3 ఇంటూ 30 90 అండి ఆన్సర్. సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి ఒక ప్రాబ్లమ్ పంపించారు ఒక ఫాలోవర్, చూద్దాం. స్టడీ ద గివెన్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ, ఆన్సర్ ద క్వశ్చన్స్. ABCDEFG ఆర్ సిట్టింగ్ ఆన్ ఏ వాల్, ఆల్ ఆఫ్ దెమ్ ఫేసింగ్ ఈస్ట్. ఓకే, సో ఒకసారి చూడండి, నేను ఇక్కడ ఒక 7 మెంబర్స్ వాల్ 1 2 3 4 5 6 7 ఓకే ఫేసింగ్ ఈస్ట్ అండి. ఇక్కడ చూడండి ఒక్క నిమిషం, ఇప్పుడు ఇటువైపుకి ఈస్ట్ చూస్తున్నారంటే ఇదేమవుతుందండి వెస్ట్. సో ఇదేమవుతుంది నార్త్, ఇదేమవుతుంది సౌత్. ఇది ఈస్ట్ కి ఆపోజిట్ వెస్ట్ అని అందరికీ తెలుసు. ఇక్కడే నార్త్ ఎందుకు పెట్టాలి, ఇక్కడే సౌత్ ఎందుకు పెట్టాలి, అది కన్ఫ్యూజ్ అవుతారేమో. నేను చాలా ప్రాబ్లమ్స్ లో చెప్పాను, నార్త్ కి క్లాక్ వైజ్ 90 degrees లో ఈస్ట్ ఉండాలి. సో అందుకని నార్త్ ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి. సో ఇప్పుడు వీళ్ళందరూ ఇలా చూస్తున్నారు అనుకుంటే ఇటువైపు ఈస్ట్ అయితే ఇటువైపు వెస్ట్ అయితే, సో ఈ ఎండ్ ఏమవుతుంది, ఇది నార్త్ ఎండ్ అవుతుంది. ఈ ఎండ్ ఏమవుతుంది, ఇది సౌత్ ఎండ్ అవుతుంది. ఓకే, అర్థమైందా? నార్త్ ఎండ్ సౌత్ ఎండ్, ఎందుకంటే వీళ్ళందరూ నేను ఇలా చూస్తున్నారని తీసుకున్నాను ఈస్ట్ వైపు. సో ఇప్పుడు సి ఈజ్ ఆన్ ద ఇమిడియట్ రైట్ ఆఫ్ డి, డికి ఇమిడియట్ రైట్ లో సి ఉండాలి. ఓకే, నెక్స్ట్ బి ఈజ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్ అండ్ ఈ యాజ్ హిజ్ నైబర్, G is between E and F, D is sitting third from the south end. నేను ఎందుకు ఇన్ని పాయింట్స్ చదివిన నాకు ఏ పాయింట్ పెట్టలేదంటే, నాకు ఫస్ట్ వాటన్నిటిని నేను ఎక్కడ ఈ పొజిషన్ అని చెప్పి ఫిక్స్ చెయ్యలేను. ఓకేనా, అందుకని D is third from the south end అన్నారు. సో సౌత్ ఎండ్ ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్. సో డి పొజిషన్ ఫిక్స్ అయిపోయింది. సో ఫస్ట్ పాయింట్ చెప్పారు చూడండి, సి ఈజ్ ఆన్ ద ఇమిడియట్ రైట్ ఆఫ్ డి, డికి ఇమిడియట్ రైట్ సి అయిపోయింది. నెక్స్ట్ ఏమన్నారు, బి ఈజ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ అండ్ ఈ హ్యాజ్ ఈ యాజ్ హిజ్ నైబర్. సో నేను ఇప్పుడు ఇక్కడ బిని ఎక్స్ట్రీమ్ అండ్ ఇక్కడ పెట్టాను అనుకో, నైబర్ గా ఈ పెట్టగలనా, లేదు. సో అందుకని ఖచ్చితంగా బి ఎక్కడ, నైబర్ ఈ. ఓకేనా, సో అది నైబర్ అంటే ఇటైనా రావచ్చు, బట్ ఇంక ఇక్కడ పెట్టడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడే పెడతాం. నెక్స్ట్ ఏమన్నారు, జి ఈజ్ బిట్వీన్ ఈ అండ్ ఎఫ్. సో ఈకి ఎఫ్ కి మధ్యలో జి, ఇంకా మిగిలిపోయింది ఎవరండి, ఏ. సో ఇంతే. సో ఇక కింద క్వశ్చన్స్ ఏమైనా అడగొచ్చు. ఓకేనా, హూ ఈజ్ నార్త్ ఎండ్ పర్సన్ బి, హూ ఈజ్ సౌత్ ఎండ్ పర్సన్ ఏ, హూ ఈజ్ మిడిల్ పర్సన్ ఎఫ్, హూ ఈజ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి డి, హూ ఈజ్ ద సెకండ్ రైట్ ఆఫ్ డి, ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ ఏ, హూ ఈజ్ ద థర్డ్ లెఫ్ట్ ఆఫ్ ఏ 1 2 3 ఎఫ్. ఓకే, అలా మనం ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం అరేంజ్మెంట్ చేసామంటే క్వశ్చన్స్ ఎలా అడిగినా సరే విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ చేయొచ్చు. ఓకే, అయితే ఇప్పుడు మీరు అక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఫస్ట్ ఏది మనము ఆ అరేంజ్మెంట్ లో పెట్టగలము, ఏది కరెక్ట్ గా పెట్టగలము అంటే, ఇప్పుడు నేను ఫస్టే ఇది బీని ఇక్కడని అక్కడని మార్చాల్సి వస్తుంది. అన్ని పెట్టే బదులు ఏదైనా ఒకటి కరెక్ట్ పాయింట్ ఖచ్చితంగా ఇంకా పొజిషన్ పెడితే అది ఫిక్స్ అన్న పాయింట్ పెట్టేసామంటే ఈజీగా పాయింట్ నుంచి మిగిలిన పాయింట్స్ అన్నిటిని పెట్టేయచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. స్టేట్మెంట్స్ ఇచ్చారు, కన్క్లూజన్స్ ఇచ్చారు. సో స్టేట్మెంట్స్ ఇచ్చేసి కన్క్లూజన్స్ ఇస్తే ఫస్ట్ మన స్టేట్మెంట్స్ ఏం డ్రా చేయాలి, బేసిక్ డయాగ్రామ్ డ్రా చేయాలి. సో సెల్యులైజేషన్ చాప్టర్ లో ఈ బేసిక్ డయాగ్రామ్ అంటే ఏంటి, ఆల్టర్నేటివ్ డయాగ్రామ్ అంటే ఏంటి, కన్క్లూజన్స్ ఏంటి, క్లియర్ గా బేసిక్స్ నుంచి చెప్పానండి. సో ఏదైనా సరే ఒక చాప్టర్ లో ఉన్న ప్రాబ్లమ్స్ మనం ఆన్సర్ చేయాలంటే అవి ఈజీ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, లేదంటే హార్డ్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు. బేసిక్స్ అనేవి రాకుండా ఏ ప్రాబ్లమ్ ని మనము క్లియర్ గా ఆన్సర్ చేయలేము, చేసినా మనకి డౌట్ ఉంటుంది. అవే మనకి బేసిక్స్ అనేవి క్లియర్ గా మైండ్ లో ఉన్నాయి అంటే ఈజీగా మనం చేసిన ప్రాబ్లం కరెక్టో కాదో మనకే తెలిసిపోతుంది. ఓకే, సరే ఇప్పుడు బేసిక్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. బేసిక్ డయాగ్రామ్ దేనికి డ్రా చేస్తాం, స్టేట్మెంట్స్ కి డ్రా చేస్తాం. ఓకేనా, సో ఆల్ సర్కిల్స్ ఆర్ ట్రయాంగిల్. నేను సర్కిల్ ని సిగా ఇండికేట్ చేశాను. ఓకేనా, ఆల్ సర్కిల్స్, సో సర్కిల్స్ మొత్తం ట్రయాంగిల్. నెక్స్ట్ ఏమన్నారు, సమ్ ట్రయాంగిల్స్ ఆర్ రెక్టాంగిల్. సమ్మే చెప్పింది, అందుకని రెక్టాంగిల్స్ కి అండ్ ట్రయాంగిల్స్ కి ఇంటర్సెక్షన్ పెట్టాలి, అంతేగాని
వాళ్ళు సమ్ చెప్పారు, ఎన్నో కన్ను ఉన్నాయి కదా, మొత్తంగా తీసుకోకూడదు. ఓకేనా, సమ్ అన్నారు కాబట్టి కొంచెం. సో మీరు కొంచెం అన్నారు మేడం, మీరు కొంచెమే తీసుకున్నారంటే జస్ట్ ఇంటర్సెక్షన్ పెడితే చాలు. అది ఎంత పార్ట్ అనేది కరెక్ట్ గా మనము అక్కడ ఇండికేట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇప్పుడు ఇంటర్సెక్షన్ సమ్ అన్నారు కాబట్టి ఇంటర్సెక్షన్ ఉంటుంది. దేనికి? రెక్టాంగిల్స్ కి, ట్రయాంగిల్స్ కి. నెక్స్ట్ ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ స్క్వేర్. సో ఇప్పుడు ఈ రెక్టాంగిల్స్ అన్ని కూడా స్క్వేర్ ని ఎస్ తో తీసుకున్నాను. ఓకేనా, సో ఆల్ సర్కిల్స్ ఆర్ ట్రయాంగిల్, సమ్ ట్రయాంగిల్స్ అన్నారు కాబట్టి కొంచెమే తీసుకొని రెక్టాంగిల్స్. సో మొత్తం రెక్టాంగిల్స్ స్క్వేర్ అన్నారు కాబట్టి రెక్టాంగిల్స్ చుట్టూ స్క్వేర్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ చూసారా, నేను ఇక్కడ సమ్ ట్రయాంగిల్స్ ఆర్ రెక్టాంగిల్స్ అన్నప్పుడు రెక్టాంగిల్స్ కి సర్కిల్స్ కి మధ్య వాళ్ళు ఏమి ఇచ్చిన స్టేట్మెంట్ తో రిలేషన్ చెప్పలేదని నేను కూడా ఏమి రిలేషన్ పెట్టలేదు, టచ్ అవ్వకుండా డ్రా చేశాను. అలానే ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ స్క్వేర్స్ అన్నప్పుడు ఆ రెక్టాంగిల్స్ చుట్టూనే స్క్వేర్స్ డ్రా చేశాను. అంతేగాని తీసుకెళ్ళి నేను సర్కిల్ అనే సర్కిల్ కూడా నేను ఇంటర్సెక్షన్ ఇవ్వలేదు. వాళ్ళు చెప్పండి నేను చేయను, మీరు చేయకూడదు. ఓకేనా, వాళ్ళ స్టేట్మెంట్ లో ఏ రెండింటికైతే ఇంటర్సెక్షన్ చెప్తున్నారో ఆ రెండింటికే పెట్టండి. ఇప్పుడు ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ స్క్వేర్స్ డ్రా చేసేటప్పుడు మీరు తప్పకుండా ట్రయాంగిల్ టచ్ చేయాలి కాబట్టి చేసాము. అదే టచ్ చేయకుండా వీలుంటే టచ్ చేయకుండానే చేయాలి. ఓకేనా, మనము ఎంతకైనా సరే స్టేట్మెంట్స్ లో చెప్పినట్టు రిలేషన్స్ ని పెంచకుండా చెప్పినట్టు చేయాలి, ఇంకా తగ్గించగలగాలి. ఓకేనా, సరే, ఇది బేసిక్ డయాగ్రామ్. సో ఇప్పుడు పాజిబిలిటీ కన్క్లూజన్స్ ని బేసిక్ డయాగ్రామ్ లో చెక్ చేయాల్సిన అవసరం లేనే లేదు. అయితే ఎందుకు మేడం డ్రా చేయటం అని మీకు డౌట్ ఉంటుంది కదా. సరే, ఒకసారి నేను అది ఎందుకో చెప్తాను చూడండి. సో ఇప్పుడు ఆల్ రెక్టాంగిల్స్ బీయింగ్ ట్రయాంగిల్స్ ఈజ్ ఏ పాజిబిలిటీ. సో వాళ్ళు ఏమన్నారంటే రెక్టాంగిల్స్ అన్ని ట్రయాంగిల్స్ అవ్వడానికి పాజిబిలిటీ ఉందా? సో రెక్టాంగిల్స్ మొత్తం ట్రయాంగిల్స్ పెట్టాను. అయితే ఇప్పుడు నాకు ఎందుకు బేసిక్ డయాగ్రామ్ డ్రా చేశానంటే, బేసిక్ డయాగ్రామ్ లో ఇప్పుడు రెక్టాంగిల్స్ అండ్ ట్రయాంగిల్స్ మాత్రమే పెట్టాం. ఇంకా ఎన్ని ఉన్నాయి? సర్కిల్ అండ్ స్క్వేర్ ఉంది కదా, అక్కడ ఎలా ఉందో ఇలా పెట్టేసేయాలన్నమాట ఇక్కడ. సో సర్కిల్స్ దేని లోపల ఉన్నాయి? ట్రయాంగిల్స్ లోపల. ఏమైనా రెక్టాంగిల్స్ కి టచ్ అయి ఉన్నాయా? లేదు. సో పెట్టేసి. స్క్వేర్స్ ఎక్కడ ఉన్నాయి? రెక్టాంగిల్స్ చుట్టూ. ఓకేనా, సో రెక్టాంగిల్స్ అన్ని స్క్వేర్స్ ఎటైనా పెట్టుకోవచ్చు. సర్కిల్స్ కి ఏమైనా స్క్వేర్స్ టచ్ అయ్యా? బేసిక్ డయాగ్రామ్ లో లేదు. సో ఇది పాజిబిలిటీ డయాగ్రామ్ 1. అర్థమైందా నేను ఎందుకు బేసిక్ డయాగ్రామ్ డ్రా చేశానంటే, వాళ్ళు పాజిబుల్ చెప్పిన కండిషన్ పెట్టిన తర్వాత ఇంకా ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ ని కూడా మనం పాజిబుల్ డయాగ్రామ్ లో పెట్టగలగాలన్నమాట. అక్కడ ఉంటేనే ఈజీగా పెట్టేసేయగలం. సో సర్కిల్స్ ట్రయాంగిల్స్ లోపల ఉన్నాయి, వేటికి టచ్ అవ్వలేదు, టచ్ అవ్వకుండా పెట్టాము. తర్వాత స్క్వేర్స్ రెక్టాంగిల్స్ చుట్టూ ఉన్నాయి, ఆ స్క్వేర్స్ సర్కిల్ కి ఏం టచ్ అవ్వలేదు, టచ్ అవ్వకుండా పెట్టేసాం. సో ఇప్పుడు ఈ పాజిబుల్ డయాగ్రామ్ ని ఈ స్టేట్మెంట్స్ సాటిస్ఫై చేస్తే ఇది పాజిబుల్, సాటిస్ఫై చేయకపోతే పాజిబుల్ కాదు. సో ఆల్ సర్కిల్స్ ఆర్ ట్రయాంగిల్, సర్కిల్స్ మొత్తం ట్రయాంగిల్. ఓకే, కరెక్ట్. సమ్ ట్రయాంగిల్ ఈజ్ ఏ రెక్టాంగిల్, కొన్ని ట్రయాంగిల్స్ రెక్టాంగిల్ అండి, ఇంటర్సెక్షన్ ఉంది కదా, కొన్ని అవుతున్నాయి కదా. ఓకే, ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ స్క్వేర్స్, రెక్టాంగిల్స్ అన్ని స్క్వేర్స్. సో ఇవి అన్ని స్టేట్మెంట్స్ సాటిస్ఫై చేసింది డయాగ్రామ్. సో ఇప్పుడు ఇది పాజిబుల్ అవుతుంది. అదే ఒక్క స్టేట్మెంట్ అయినా సాటిస్ఫై చేయకపోతే ఈ పాజిబుల్ డయాగ్రామ్ ని పాజిబుల్ కాదనమాట ఆ కండిషన్. అర్థమైందా? సో మీరు అనుకుంటారు మేడం ఇది చాలా సేపు పడుతుంది కదా అని. వన్స్ మీరు ఒక 10-20 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ అయిపోతుందండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ప్రాక్టీస్ ఇంపార్టెంట్ అనమాట. ప్రాక్టీస్ చేయకుండా నేను ఒక్కసారి చూసాను నాకేంటి ఇది అంత కన్ఫ్యూజన్ గా ఉందంటే ఎవరికైనా ఉంటుంది. ఓకేనా, సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు చాలా ఈజీగా ఈ సెలోలిజం అనే చాప్టర్ ని ఆన్సర్ చేస్తారు. ఎక్కువ క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుండి రావాలని కోరుకుంటారు కూడా. సరే, ఇప్పుడు ఇది పాజిబుల్ డయాగ్రామ్ 1. ఇప్పుడు పాజిబుల్ డయాగ్రామ్ 2 కండిషన్ ఏంటి? ఆల్ సర్కిల్స్ బీయింగ్ స్క్వేర్స్. సో సర్కిల్స్ అన్ని స్క్వేర్స్ అంటండి. అయితే ఇప్పుడు మనం ఇక బేసిక్ డయాగ్రామ్ చూద్దాం. స్క్వేర్స్ అండ్ సర్కిల్స్ ఇవి రెండే రిప్రజెంట్ చేసాం. ఇంకేమున్నాయి? రెక్టాంగిల్స్ అండ్ ట్రయాంగిల్స్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, సర్కిల్స్ అన్ని ట్రయాంగిల్స్, రెక్టాంగిల్స్ అన్ని స్క్వేర్ లోపల ఉన్నాయి, అలానే ఆ రెక్టాంగిల్స్ ట్రయాంగిల్ ని టచ్ అవుతున్నాయి. సో అందుకని రెక్టాంగిల్స్ ఇలా డ్రా చేశాను. అర్థమైందా? సో అక్కడ ఇంటర్సెక్షన్ ఉంది కాబట్టి నేను రెక్టాంగిల్స్ కి ట్రయాంగిల్స్ కి ఇంటర్సెక్షన్ పెట్టాను. అలానే రెక్టాంగిల్స్ అన్ని స్క్వేర్స్ లోపల ఉండాలి. సో ఇది పాజిబుల్ డయాగ్రామ్ 2. సో ఇది పాజిబుల్ అవుతుందో లేదా ఎలా తెలుస్తుంది? ఇది సాటిస్ఫై చేస్తే ఆల్ సర్కిల్స్ ఆర్ ట్రయాంగిల్, సమ్ ట్రయాంగిల్ ఈజ్ ఏ రెక్టాంగిల్, ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ స్క్వేర్. సో సాటిస్ఫై చేసింది అంటే ఇది కూడా ఉంది. సో ఈ రెండు కండిషన్స్ పాజిబుల్ అయ్యాయి. ఓకేనా, అయితే పాజిబుల్ కండిషన్స్ ని మనం బేసిక్ డయాగ్రామ్ లో చెక్ చేయం, ఓన్లీ నెగిటివ్ అండ్ పాజిటివ్ కన్క్లూజన్స్ ని మాత్రమే చెక్ చేస్తాం. ఓకేనా, సో పాజిబుల్ డయాగ్రామ్స్ కి సపరేట్ డయాగ్రామ్ గీయాలి. ఆ డయాగ్రామ్స్ ని స్టేట్మెంట్స్ సాటిస్ఫై చేస్తే పాజిబుల్ అవుతుంది, చేయకపోతే పాజిబుల్ కాదు. సో వెరీ వెరీ ఈజీ ప్రాబ్లమ్స్, ఈజీగా చేస్తారనుకుంటున్నాను. సెలోలిజం అనే చాప్టర్ ని బేసిక్స్ నుంచి చూడండి. సో మనకు అక్కడ
చాలా మోడల్స్ ఉంటాయి, ఆల్టర్నేటివ్ డయాగ్రామ్స్ వస్తాయి. ఆల్టర్నేటివ్ డయాగ్రామ్స్ ఎక్కడ వస్తాయి, ఎందుకు వస్తాయి, వాటిని ఎలా సాల్వ్ చేయాలి, ఎన్ని ఆల్టర్నేటివ్ డయాగ్రామ్స్ రావచ్చు అన్ని కూడా క్లియర్గా చెప్పాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మన 60 days రీజనింగ్ క్లాసెస్లో. లేదంటే మామూలుగా అయినా ప్లేలిస్ట్లో సెల్యులిజం అనే ప్లేలిస్ట్ కూడా ఉంది సపరేట్గా, అదైనా చూడండి. ఓకేనా? సరే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 4 యొక్క సొల్యూషన్ చెప్తున్నానండి. సో స్టేట్మెంట్స్కి మనం బేసిక్ డయాగ్రామ్ చేయాలి. ఓకే, బేసిక్ డయాగ్రామ్ ఆల్ ఏ ఆర్ బి అండి, ఏలు మొత్తం బి అంటండి. ఓకే, నెక్స్ట్ నో ఏ ఈజ్ సి, అంటే ఒక్క ఏ కూడా సి కాకూడదు. ఇది బేసిక్ డయాగ్రామ్. ఇప్పుడు ఏం చేయాలి, కన్క్లూజన్స్ ని ఫస్ట్ బేసిక్ డయాగ్రామ్ లో చెక్ చేయాలి. ఎన్ని కన్క్లూజన్స్ ఉన్నాయి? 2, 3 ఉన్నాయి. సమ్ బి ఆర్ సి ఈజ్ ఏ పాసిబిలిటీ. సో పాసిబుల్ కి ఏం చేయాలి, మళ్ళీ మనం పాసిబుల్ డయాగ్రామ్ డ్రా చేయాలి. సమ్ బి ఆర్ సి ఈజ్ ఏ పాసిబిలిటీ. కొన్ని బీస్ సి అయ్యే పాసిబిలిటీ ఉందా అంటే, సో ఏముందండి, ఇక్కడ బి ఉంది కదా, సో ఇలా నేను టచ్ చేస్తున్నా, ఇది పాసిబుల్ డయాగ్రామ్ అనుకుందాం. సో ఇక్కడ పెట్టాను. సరే, ఇది ఇప్పుడు స్టేట్మెంట్స్ ని చెక్ చేస్తే అన్ని సాటిస్ఫై అయితే పాసిబుల్ అవుతుంది. సో ఏమిటది, ఆల్ ఏఆర్ బి నో ఏఈసి, ఒక ఏ కూడా సి కావట్లేదు. సో సాటిస్ఫై చేశాయి కాబట్టి ఇది పాసిబుల్ అవుతుంది. ఇంకా పాసిబుల్ డయాగ్రామ్స్ ని ఇంకే డయాగ్రామ్స్ లో చెక్ చేయాల్సిన అవసరం లేదు, పాసిబుల్ డయాగ్రామ్ లో చెక్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఆల్ సి కెన్ బి బి. సో మొత్తం సీస్ బి అవుతాయా? సో ఇది కూడా పాసిబుల్ కిందే వస్తుంది. ఏ బి లోపల ఉంది కదండి, నేను సిని కూడా బి లోపల పెడుతున్నా. సో ఆల్ ఏఆర్ బి నో ఏఈసి పాసిబుల్ అయ్యింది కదా. ఓకేనా? సో స్టేట్మెంట్స్ అన్ని సాటిస్ఫై చేశాయి కదా, సో అవుతుంది. నెక్స్ట్ ఆల్ బి మే బి సి, ఆల్ బి మే బి సి. ఇప్పుడు నేను ఏ మొత్తం బి అవ్వాలండి. ఓకే, సో ఈ బి మొత్తం సి అయితే నో ఏఈ సి అన్నారు, కానీ ఏమవుతుంది, ఆల్ ఏ సి అవుతుంది. ఓకేనా? సో అలా అవ్వకూడదు కదా, స్టేట్మెంట్ సాటిస్ఫై చేయట్లేదు అంటే ఇది పాసిబుల్ కాదు. సో ఇది అవ్వడానికి ఛాన్స్ లేదు. ఓకే, బేసిక్ డయాగ్రామ్ డ్రా చేసాం. ఓకేనా? అన్ని పాసిబులే కాబట్టి మనం పాసిబుల్ డయాగ్రామ్స్ డ్రా చేసుకుంటున్నాం. ఇది పాసిబుల్ డయాగ్రామ్ 1, ఇది పాసిబుల్ డయాగ్రామ్ 2, ఇది పాసిబుల్ డయాగ్రామ్ 3. ఇది పాసిబుల్ కాలేదు ఎందుకంటే నో ఏఈసి అన్నారు, ఆల్ ఏసీ అవుతుంది. సో వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ సాటిస్ఫై చేయట్లేదు కాబట్టి ఇది పాసిబుల్ కాదు. మిగతా సాటిస్ఫై చేశాయి కాబట్టి పాసిబుల్ అవుతున్నాయి. ఓకేనా? ఆల్ ఏఆర్ బి. సో క్వశ్చన్ 5లో బేసిక్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాము. స్టేట్మెంట్స్ కంటే డ్రా చేసేది ఆల్ ఏఆర్ బి అన్నారు, చేసేసాం. ఆల్ బిఆర్ సి, ఆల్ బిఆర్ సి అన్నారు. ఇప్పుడు ఏం చేయాలి, కన్క్లూజన్స్ ని చెక్ చేయాలి. అయితే ఇక్కడ 2 కన్క్లూజన్స్ పాసిబుల్ కాబట్టి, పాసిబిలిటీ కన్క్లూజన్స్ కాబట్టి మనం బేసిక్ డయాగ్రామ్ లో చెక్ చేయం. ఓకేనా? పాసిబుల్ డయాగ్రామ్స్ లోనే చెక్ చేస్తాం. సో ఫస్ట్ పాసిబుల్ డయాగ్రామ్ 1 డ్రా చేద్దాం. ఏమన్నారు, ఆల్ సి ఆర్ ఏ ఈజ్ ఏ పాసిబిలిటీ, ఆల్ సి ఆర్ ఏ ఈజ్ ఏ పాసిబిలిటీ. సో సి మొత్తం ఏ అయితే మళ్ళీ ఆల్ ఏ బి కదా. సో ఇక్కడ మళ్ళీ ఆల్ బి ఏమవ్వాలండి, స్టేట్మెంట్స్ లో చెప్పిన ప్రకారం సి అవ్వాలి. అవడానికి ఆల్ సి ఆర్ బి అవుతుంది కానీ ఆల్ బి సి అవుతుందా, లేదు, అంటే పాసిబుల్ అవ్వట్లేదు. నెక్స్ట్ నో బిఈ సి ఈజ్ ఏ పాసిబిలిటీ, నో బిఈ సి. సో బికి సికి రిలేషన్ లేదనుకోండి ఇది, కానీ చెప్పిందే ఆల్ బిఆర్సి. సో ఇది కూడా పాసిబుల్ కాదు ఎందుకంటే స్టేట్మెంట్ సాటిస్ఫై చేయట్లేదు. సో ఈ ప్రాబ్లం మన ఫాలోవర్స్లో ఒకరు పంపించారు, ఎవరు పంపించారో ఎప్పుడు పంపించారో కూడా నాకు మర్చిపోయాను. నేనైతే స్క్రీన్ షాట్ తీసుకొని ఉన్నాను. సో చాలా రోజులు అయిపోయింది, నాకు ఇప్పటికి కుదిరి నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సరే, ఇన్ ఏ రో ఆఫ్ పర్సన్స్ మిస్టర్ ఎక్స్ ఈజ్ 18th ఫ్రమ్ ద ఫ్రంట్ while Mr. Y is 16th from the back, Mr. Z is seated exactly between X and Y and he is 25th from the front. సో ఇది ర్యాంకింగ్ అనే చాప్టర్ నుంచి ఈ ప్రాబ్లం ఇచ్చారు అని అర్థమవుతుంది. సో ఫ్రంట్ బ్యాక్ రో అన్నారు కాబట్టి నేను ఇలా ఒక రో తీసుకుంటున్నానండి. ఓకే, ఇటు సైడ్ ఫ్రంట్ అనుకుంటున్నాను, ఇటు సైడ్ బ్యాక్ అనుకుంటున్నాను. ఓకేనా? సో మీరు ఎలా అయినా అనుకోవచ్చు, ఇటు బ్యాక్ అనుకోవచ్చు, అటు ఫ్రంట్ అనుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఏమన్నారు, మిస్టర్ ఎక్స్ ఈజ్ 18th ఫ్రమ్ ద ఫ్రంట్. సో ఇక్కడ నుంచి 18th ప్లేస్ లో, ఇది నేను ఈ ప్లేస్ 18th ప్లేస్ అనుకుంటున్నాను. సో ఫ్రంట్ నుంచి ఎక్స్ 18th ప్లేస్ లో ఉంది, బ్యాక్ నుంచి ఏ ప్లేసో తెలియదు. ఓకే, నెక్స్ట్ వైల్ మిస్టర్ వై ఈజ్ 16th ఫ్రమ్ ద బ్యాక్. సో వై అనే పర్సన్ ఈ బ్యాక్ నుంచి 16th ప్లేస్. సో ఈ ప్లేస్ నేను ఇటు సైడ్ నుంచి ఇక్కడికి
ఈ వై అనే పర్సన్ బ్యాక్ నుంచి 16th ప్లేస్. అంటే ఒక్కసారి గమనించండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 18th ప్లేస్ అంటే సో ఇక్కడ ఎంతమంది ఉంటారండి ఈ మధ్యలో 17% ఉంటారు. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి 15% ఉంటారు. అంటే ఈ ఎండ్ నుంచి ఈ పర్సన్ వరకు 15, మళ్ళీ ఈ పర్సన్ ది 16th ప్లేస్. ఓకేనా, మొత్తం 16, ఈ మధ్యలో 15 ఉన్నారు, ఈ పర్సన్ 16th ప్లేస్. ఇక్కడ నుంచి ఇక్కడికి 17, 18th ప్లేస్. ఇంకా ఏమన్నారు, జెడ్ ఈజ్ సీటెడ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఎక్స్ అండ్ వై. సో ఎక్స్ అండ్ వై కి మధ్యలో ఎగ్జాక్ట్ గా జెడ్ అనే పర్సన్ ఉన్నారండి. అయితే హీ ఈజ్ 25th ఫ్రమ్ ద ఫ్రంట్. సో ఒక్కసారి చూడండి, ఇక్కడికి 18 అయిపోయారు ఫ్రంట్ నుంచి. ఓకేనా, ఇక్కడికి మనకి 25th పొజిషన్ రావాలి అంటే ఈ మధ్యలో మనకి ఒక 6% ఉండాలండి. ఓకేనా, 18 + 6 24, కానీ ఇతని పొజిషన్ 25th. ఓకేనా, సో ఇప్పుడు ఈ జెడ్ అనే పర్సన్ ది ఫ్రంట్ నుంచి 25th పొజిషన్ సరిపోయింది కదా. అంటే ఎక్స్ కి వై కి మధ్యలో ఎంతమంది 6%. ఎలా డిరైవ్ చేసాం 6% అని, ఇక్కడ మనకి 25th పొజిషన్ కాబట్టి ఆల్రెడీ ఎక్స్ 18th వరకు అయిపోయారు, మధ్యలో 6% పెడితే 24%. సో తర్వాత వచ్చే పర్సన్ 25th. సో ఇక్కడ ఎంతమంది ఉంటాయి, ఇక్కడ కూడా అంతే మంది ఉంటారు. వై అండ్ జెడ్ కి అండ్ ఎక్స్ అండ్ జెడ్ కి మధ్యలో ఉన్న పర్సన్స్ అనే వాళ్ళు సేమ్. సో ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటి, దెన్ ఫైండ్ టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ఏ రో. సో మొత్తం రోలో ఎంతమంది ఉన్నారో చూద్దాం. 17% ప్లస్ ఎక్స్ అనే పర్సన్ ఒక పొజిషన్, ఎక్స్ అనే పర్సన్ ని కౌంట్ చేయాలి. నెక్స్ట్ తర్వాత 6, తర్వాత జెడ్, తర్వాత వై 6, నెక్స్ట్ వై, నెక్స్ట్ వచ్చేసి 15. సో అర్థమైంది నేను ఎలా తీసుకున్నాను. 17%, ఇక్కడ ఎక్స్ అనే పర్సన్ ఉన్నారు ఒకరు, తర్వాత 6, తర్వాత జెడ్ అనే పర్సన్, అగైన్ 6, నెక్స్ట్ వై అనే పర్సన్ 15. సో ఇవన్నీ కూడా మీరు ఇంత క్యాలిక్యులేషన్ కూడా చేయనవసరం లేదు, ఈజీగా మైండ్ క్యాలిక్యులేషన్ చేయొచ్చు. మీకు అర్థం అవడానికి క్లియర్ గా చెప్తున్నాను. ఓకే, సో మొత్తం యాడ్ చేయండి. 17, 18, 24, 25, మళ్ళీ ఇలా కూడా యాడ్ చేయని అవసరం లేదు. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ వరకు 25 అని తెలుసు. ఓకేనా, 25 తర్వాత ఇక్కడ ఒక 6, 31, నెక్స్ట్ వచ్చేసి ఇవి 16. ఓకేనా, మొత్తం ఎంత అవుతుంది 47. నేను ఇలా ప్రతిదీ స్టెప్స్ వైజ్ వేసాను అంటే మీకు నెక్స్ట్ టైం మళ్ళీ ఈ ప్రాబ్లం చూసినా అర్థం అవుతుంది అని చెప్పేసి, అంతేగాని మిమ్మల్ని ఎగ్జామ్ లో ఇలా చేయమని కాదు. ఎగ్జాక్ట్ గా మీకు ఇలా డిరైవ్ చేసుకోవటం అర్థమైపోయిన తర్వాత ఇటు నుంచి అయినా యాడ్ చేసేసుకోండి. ఇక్కడ వరకు 25th అని ఆల్రెడీ తెలుసు ఫ్రంట్ నుంచి. ఇంకా మిగిలిన వాళ్ళు ఎంతమంది 16 + 6. ఈజీగా ర్యాంకింగ్ ప్రాబ్లమ్స్ ని చేయొచ్చు. ర్యాంకింగ్ కాన్సెప్ట్ మొత్తం కూడా అసలు ఎన్ని టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎలా సాల్వ్ చేయాలి, బేసిక్స్ నుంచి కూడా క్లియర్ గా చెప్పాను. 60 days రీజనింగ్ క్లాసెస్ లో చూడండి, చూసి నేర్చుకొని ఇంకా మీరు ఎక్కువ ప్రాబ్లమ్స్ ని ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఒకరు డేటా ఇంటర్ప్రిటేషన్ అనే చాప్టర్ నుంచి ఒక ప్రాబ్లం పంపించారు. సో వాళ్ళు ఏదో సమ్ క్యాలిక్యులేషన్స్ చేశారు. సో మీరు ఆ పెన్నుతో నోట్ చేసినవన్నీ నెగ్లెక్ట్ చేసి ఓన్లీ ఆ ప్రాబ్లమ్ని మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. నాకు మళ్ళీ అదంతా నోట్ చేయడానికి చాలా టైం పడుతుంది, అలానే బోర్డు మళ్ళీ ప్రాబ్లంకి సరిపోతుంది, నా ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ మీకు ఇక్కడ కనిపించదు కాబట్టి నేను ఆ ప్రాబ్లమ్ని అక్కడ అటాచ్ చేస్తున్నాను. ఆ టేబులర్ ఫామ్ని అటాచ్ చేస్తున్నాను చూడండి. ఓకేనా, సో ఆ టేబులర్ ఫామ్లో ఏమి ఇచ్చారు, ఇయర్ బుక్ క్లబ్. ఓకేనా, సో ఎం అనే బుక్ క్లబ్, NOPQ, అలా 5 డిఫరెంట్ బుక్ క్లబ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ ఉంది, ఏ ఇయర్లో ఏంటని. సో ఎమ్కి ఎదురుగా 2016లో 189 ఉన్నాయి, ఎమ్కి ఎదురుగా 2017లో 133. ఏంటది అంటే నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ 5 బుక్ క్లబ్స్ డ్యూరింగ్ 5 గివెన్ ఇయర్స్. అంటే ఎమ్ అనే బుక్ క్లబ్లో 2016లో 189 మెంబర్స్, 2017లో 133 మెంబర్స్, 2018లో 169, 2019లో 113, 2020లో 189. అదే క్యూ అనే బుక్ క్లబ్కి వెళ్తే 2017లో ఎంతమంది 234. అదే పి అనే బుక్ క్లబ్ లో 2020 ఎంత 123. అలా ఎదురుగా చూసుకోండి, పి అనే బుక్ క్లబ్ ఇయర్ ఏది చెప్తున్నారో ఆ ఇయర్ ఎదురుగా వెళ్ళిపోండి, ఆ నెంబర్ కరెక్ట్ గా అనమాట. ఓకే, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఏదైనా ఒక రో ఉంటే ఇప్పుడు ఇక్కడ పి ఉందనుకోండి, పి ఎదురుగా ఏ ఇయర్ అంటారో ఆ ఇయర్ దగ్గర నెంబర్ చూసుకోవాలి. పి అనే బుక్ క్లబ్ కి 2017 అంటే పి ఎదురుగా 2017 పైన ఉంటుంది కదా, ఆ నెంబర్ కరెక్ట్ గా చూసుకోగలగాలి. ఓకేనా, సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ 61 అనే క్వశ్చన్ నేను ఆన్సర్ చేస్తున్నాను చూడండి. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ బుక్ క్లబ్స్ O అండ్ P టుగెదర్ ఇన్ 2016? అంటే ఇప్పుడు 2016లో O + P టుగెదర్ చేయాలి. ఓకేనా, అయితే అదేంటి డిఫరెన్స్ బిట్వీన్ మధ్య డిఫరెన్స్, మళ్ళీ
M and N together in 2018. సో 2018లో MN. ఓకే, వీటిని టుగెదర్ చేసి ఆ మధ్య డిఫరెన్స్ చూసుకోవాలి. ఇప్పుడు 2016కి వెళ్ళిపోండి. 2016లో O అండ్ Pని యాడ్ చేయండి. సో 2016లో O అండ్ P 121 ప్లస్ 147. 2018కి వెళ్ళిపోండి. ఏంటది? M అండ్ N 169 అండ్ 205. 169 ప్లస్ 205. సో ఇక్కడ డిఫరెన్స్ అన్నారు కాబట్టి డిఫరెన్స్ సింబల్ పెట్టండి. ఏది ఎక్కువ ఉంటే దాంట్లో నుంచి తీసేయాలి. ఓకేనా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెంబర్స్ ఇన్ 2016 O అండ్ P టుగెదర్, 2018 M అండ్ N టుగెదర్. సో 2016లో ఓకి పీకి ఎదురుగా ఉన్నవి, 2018లో M N ఎదురుగా ఉన్నవి అనమాట. సో ఇప్పుడు యాడ్ చేయండి. 121 147 ఎంతండి? 8 6 2 268 డిఫరెన్స్. సో వీటిని యాడ్ చేయండి. సో 14 7 నెక్స్ట్ వచ్చేసి 3. ఓకే, సో 374లో 268 తీసేయండి. నేను ఎలా యాడ్ చేస్తున్నాను? లాస్ట్ డిజిట్ సెకండ్ లాస్ట్ డిజిట్ అలా అనమాట. సో ఇప్పుడు నాకు దీంట్లో నుంచి దీన్ని తీసేయాలి కదా. 14లో 8 పోతే ఎంతండి? 6. తర్వాత ఇక్కడ ఎంత ఉంటుంది? 6లో 6 పోతే 0. సో 106. ఆన్సర్ ఎంతండి? 106. 61 ప్రాబ్లం ఆన్సర్ 106. సో ఇది ఇంత క్యాలిక్యులేషన్ కూడా నేను మీకు అర్థం అవడానికి నేను ప్రతిదీ బోర్డు మీద నోట్ చేస్తుంది. ఇలాంటి చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ మీరు మైండ్ క్యాలిక్యులేషన్ చేసి ఈజీగా ఆన్సర్ చేయాలి. సో 2016 O అండ్ P జస్ట్ మైండ్ క్యాలిక్యులేషన్ లో యాడ్ చేసేయండి. 268 వస్తుంది. 2018లో M అండ్ P 374 వస్తుంది. 374లో 268 తీసేస్తే 106. 62 ప్రాబ్లం చూడండి. నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ బుక్ క్లబ్ O ఇంక్రీజ్డ్ బై వాట్ పర్సెంట్ ఫ్రమ్ 2017 టు 2020. సో 2017లో 2020లో ఎంత ఉన్నాయో చూడండి. ఏమది? బుక్ క్లబ్ O. సో డయాగ్రామ్కి వెళ్ళిపోండి. బుక్ క్లబ్ ఓకి 2017లో ఎన్ని ఉన్నాయండి? ఎదురుగా చూడండి 120. సో 2020కి ఎన్ని అయ్యాయి? 195. సో ఇప్పుడు ఎంత ఇంక్రీజ్ అయ్యిందో మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో 195 మైనస్ 120 బై 120. సో ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజన్, బై 120 వేయాలా బై 195 వేయాలా? ఒక్కసారి చూడండి, ఇంక్రీజ్ అయ్యింది. ఎక్కడి నుంచి ఇంక్రీజ్ అయింది? 120 నుంచి. సో అందుకని దానిలో ఎంత పర్సెంటేజో చూసుకోవాలి. ఎంత ఇంక్రీజ్ అయిందంటే ఎక్కడి నుంచి ఇంక్రీజ్ అయితే అది వేస్తాము. ఓకేనా? సో అదే ఎక్కడి నుంచి డిక్రీజ్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి డిక్రీజ్ అయింది అనుకోండి, ఎంత డిక్రీజ్ అయిందని దీన్ని అడిగితే సో దీని దగ్గర నుంచి ఎంత డిక్రీజ్ అయిందో చెప్తాము. ఓకే, సో ఇప్పుడు 75 బై 120 ఇంటూ, సో వాళ్ళు పర్సెంటేజ్ లో చెప్పమంటే ఇంటూ 100 వేయాలి. మామూలుగా వాల్యూలో చెప్పమంటే అవసరం లేదు. సో పర్సెంట్ అన్నారు కాబట్టి ఇంటూ 100. ఓకే, సో 750 బై 12 అండి. 12 6 ఆర్ 72, 3 ఉంది. 12 2s ఆర్ 24, 6 ఉంది. 12 5s ఆర్ 60. సో 62.5%. వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ total number of members in book club M in 2016 and 2020 together? సో ఇప్పుడు M 2016 and 2020ని టుగెదర్ చేయాలి. నెక్స్ట్ బుక్ క్లబ్ Q ఇన్ సేమ్ ఇయర్స్. Qకి కూడా ఈ 2 ఇయర్స్ని టుగెదర్ చేసి వచ్చిన ఈ మెంబర్స్ రేషియోకి చూడాలి. సో Mకి 2016లో టేబులర్ ఫామ్కి వెళ్ళండి. 2016లో M 189, అదే 2020లో ఎంతండి? 189. ఓకే, నెక్స్ట్ రేషియోగా అడిగింది. క్యూకి 2016లో 129, 2020లో 177. ఓకే, సో ఇప్పుడు యాడ్ చేయండి. 3తో చూద్దాం. 3 1s 3 2s 3 6, 3 1s 3 2s. సో అగైన్ 3 4s 3 2s, 3 3s 3 4s. సో 2 21s 2 17s. సో 21:17. ఈ 4th ప్రాబ్లంలో యావరేజ్ కనుక్కోమన్నారండి. ఏంటది? యావరేజ్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ బుక్ క్లబ్స్ M N Q ఇన్ 2017. సో 2017లో M N Q యావరేజ్ అంటే ఏంటి? బై 3 వేయాలి. సో 2017కి వెళ్ళండి. 2017 ఎదురుగా M N Q. సో 2017లో M 133, N వచ్చేసి 164, Q వచ్చేసి 234 బై 3, 531 బై 3. సో 3 1s 3 7s 3 7s 177. 45% of total number of members in book clubs M N O together in 2019 are males.
వాట్ ఇస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మేల్ మెంబర్స్ ఇన్ బుక్ క్లబ్స్ MNO టుగెదర్ ఇన్ 2019. సో వాళ్ళు ఆల్రెడీ ఆ మేల్ మెంబర్స్ యొక్క పర్సెంటేజ్ చెప్పారు 45% అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ MNO 2019 లో టుగెదర్ లో ఎంతమంది ఉన్నారో కనుక్కుంటే వాళ్ళు మేలు ప్లస్ ఫీమేల్. సో మనకి వాళ్ళలో 45% మేల్ అన్నారు కాబట్టి 45% కనుక్కుంటే సరిపోతుంది. సో 2019 లో MNO ఎంతమందో చూద్దాం. సో 2019కి వెళ్ళండి టేబులర్ ఫామ్ లో. సో MNO వరుసగా 113, 129, 178, 113, 129, 178. సో ఎంత వచ్చిందో చూడండి 420. అయితే ఇక్కడ 420లో 45% ఆఫ్ 420 వాళ్ళే కదా మేల్స్. సో 45/100 ఇంటూ 420. సో 0 0. సో 2 5 2s 5 9s, 2 1s 2 21s, 9 9 2s 18, 189. హాయ్ అండి, అందరూ పీడిఎఫ్స్ కోసం వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు. మన యాప్ మల్లీశ్వరి రీజనింగ్ క్లాసెస్ ప్లే స్టోర్లో నేమ్ సెట్ చేసినా సరే యాప్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో అయితే ప్రొఫైల్లో కూడా లింక్ ఉంది. ఆ లింక్ ద్వారా యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఇలా అన్ని డిఫరెంట్ కోర్సెస్ అన్నీ కూడా మీరు చూడగలరు. మీకు ఏది అవసరమో అది క్లిక్ చేశారంటే ఆ కోర్సు లోపల ఏమేం టాపిక్స్ ఉన్నాయి, అసలు పీడిఎఫ్ ఎలా ఉంటుందని చెప్పేసి శాంపుల్ పేపర్స్ కొన్ని, ఆ టాపిక్స్ లిస్ట్ అన్నీ కూడా నేను ప్రొవైడ్ చేశాను. మీరు చూసి మీకు అది కరెక్ట్గా అవసరం అనుకుంటే ఆ పీడిఎఫ్ని తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ. మీరు వన్స్ ఒక్కసారి తీసుకున్నారంటే లైఫ్ టైం యూస్ చేసుకోవచ్చు. సో ఇక మీరు డైరెక్ట్గా మన యాప్లో నేను ఏం అప్డేట్ చేసినా సరే అన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి. పీడిఎఫ్సే ఇప్పుడు నేను ప్రజెంట్ యాప్లో పెట్టింది. ఫ్యూచర్లో అన్ని వీడియో క్లాసెస్ కూడా అప్లోడ్ చేస్తాను.